legend. Andhra Pradesh, Telangana, strong personality, J.B. Raju garu. I am a Dalit encyclopedia as far as my knowledge is concerned. Ram Vilas Paswan గారి టెలికాం మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన పిలిచి జేబీ రాజు గారిని రైల్వే మినిస్టర్ అప్పుడు మీకు ఫ్రీ ఫస్ట్ క్లాస్ పాస్ ఇచ్చి ఒక అటెండెన్స్ ఇచ్చి మీరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళవచ్చు, ఎక్కడైనా సరే ప్రయాణం చేయొచ్చు, మీ మూమెంట్ని మీరు చేయండి అని అంత రైల్వే మినిస్టర్ రికగ్నైజ్ చేసి అంత గొప్ప దళిత్ మూమెంట్ స్ట్రాంగ్ స్టార్ వాట్ జేబీ రాజు గారు ఎప్పుడు పిలిచినా ఈ మీటింగ్కి అడ్వకేట్స్ మీటింగ్కి రావటము మీకు మా హృదయపూర్వక వందనాలు. జేబీ రాజు గారిని చూసి చాలా మంది నేర్చుకోవచ్చు. నాకు తెలిసి జేబీ రాజు గారిని చూస్తే మన పినిపే రామకృష్ణ గారు నేర్చుకుని ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఒక కుగ్రామం అనపర్తి నుంచి చిన్న విలేజ్ నుంచి he started his career as an advocate. నాకు 2016లో ఒకసారి పిలిచి ఏమండి మీరు ఒకసారి మా రైల్వే ఇన్స్టిట్యూట్లో మీటింగ్ పెట్టాను, మీరు రండి అని ఆయన పిలిచినప్పుడు నేను వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు కూడా అసలు నాకు ఇప్పటికీ అర్థం అవట్లేదు అసలు ఆయన ఎలాగ ఎంత యూనిటీగా ఒక మూవ్మెంట్ని నడుపుతున్నారు. నేను ఏ ఎస్సీ పర్సనాలిటీని ఇలాంటి మూవ్మెంట్ చేసిన వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు. హీఈస్ ద ఓన్లీ పర్సన్. కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, వైజాగ్ వరకు దిస్ ఈస్ ఎ రిచ్ బెల్ట్. కాస్త కోస్తో 4 డబ్బులు సంపాదించుకున్న అడ్వకేట్లు మనోళ్ళు ఉన్నారు వైజాగ్ నుంచి గుంటూరు వరకు. వీళ్ళెవరు కూడా సరైన సపోర్టు ఎవరు నాకు తెలిసినంతవరకు ఆయనకి ఇచ్చిన వాళ్ళు లేరు. 2016లో కొంతమంది మన అడ్వకేట్స్ వచ్చి రాయలసీమ అంటే కడప, కర్నూలు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూరు నుంచి కొంతమంది అడ్వకేట్స్ వచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఇంటరాక్షన్ చేసినప్పుడు వాళ్ళు అంటున్నారు, కనీసం బార్లో మమ్మల్ని రికగ్నైజ్ చేసే వ్యక్తులు లేరండి, అడ్వకేట్స్ ఎవరు మమ్మల్ని రికగ్నైజ్ చేయట్లేదు. ఒక కమ్యూనిటీ డామినేటింగ్గా ఉన్న కమ్యూనిటీస్ పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు, ఒక పర్సన్ కూడా వచ్చి మాకు కేసులు ఇవ్వట్లేదు, మా పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని అడ్వకేట్స్ అవర్ ఫెలో బీయింగ్స్ వచ్చి ఆ రోజున చెప్పినప్పుడు కాస్త స్పించ్ లిటిల్. ఇక్కడ చూస్తేనేమో కొంతవరకు పర్వాలేదు, వీళ్ళెవరు కూడా సపోర్ట్ చేయరు మూమెంట్కి. అటువైపు వచ్చిన వాళ్ళు సపోర్ట్ చేయాలనే తపన ఉన్నది కానీ వాళ్ళు చేసే కెపాసిటీ లేని వాళ్ళు. దట్ ఈస్ వాట్ ద డిఫరెన్స్ ఇస్ విచ్ ఐ హ్యావ్ రికగ్నైజ్డ్ when in a span of this 7 years of my seeing of this movement here. ఆయన కష్టపడి యూనిట్గా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజున 2016లో అడ్వకేట్స్ మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఒక తపన ఉండి వాళ్ళందరినీ పిలిచి పుస్తకాలు కొనుక్కోవడానికి సిపిసి, సిఆర్పిసి కొనడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవని చెప్పిన అడ్వకేట్ల సరే నెక్స్ట్ ఇమీడియట్గా మన రామకృష్ణ గారిని పిలిచి ఆయనకు ₹1,00,000 ఇచ్చి పుస్తకాలు అర్జెంట్గా కొని మీరు వెళ్ళి అక్కడ మన లాయర్స్కి ఇవ్వండి అని చెప్పినప్పుడు ఆయన కొని సిపిసి, సిఆర్పిసి మెయిన్లీ అక్కడున్న అడ్వకేట్స్కి, ఆ రాయలసీమ అడ్వకేట్స్కి ఇచ్చున్నారు. పర్టికులర్గా నేను అడ్వకేట్ కమ్యూనిటీకి మనోళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఎవరికి హెల్ప్ చేయరు, మనము డెవలప్ అవ్వాలి. అంటే we should sit in the court, study the books, learn drafting, try for a good argument.
దట్ ఈస్ ఓన్లీ ద వెపన్. సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రతి ఒళ్ళు అంబేద్కర్ గారిని చూసి నేర్చుకోవాల్సిందే. ఆయనకి ఎవరు సపోర్ట్ లేదు. హీ కేమ్ ఫ్రమ్ ఎ వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్. ఆయన స్ట్రీట్ లైట్స్ నుంచి చదువుకొని వచ్చున్నాడు. మనకి అంత లేకపోయినా మనకు ఆ రోజున ఆ అడ్వకేట్ చెప్పినప్పుడు చాలా ప్యాథెటిక్ కండిషన్, బట్ స్టిల్ యూ ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్. నువ్వు ఏదో ఒక రోజున టాప్ పర్సనాలిటీ అవ్వాలి అంటే ఏం చేయాలి? పుస్తకాలు చదవాల్సిందే, డ్రాఫ్టింగ్ నేర్చుకోవాల్సిందే, మనం ఆర్గ్యుమెంట్ చెప్పాల్సిందే. ఆ రోజున ఎవడో మనల్ని రాయనప్పుడు ఆ భారత సెషన్లో వాడి దగ్గరే నించొని ఆర్గ్యుమెంట్ చెప్పే కెపాసిటీ నువ్వు సంపాదించాలి అని ఆ రోజున చెప్పాను. ఈ రోజున కూడా మన ఫ్రెండ్స్ ఉంటే నేను చెప్తున్నాను. మీకు ఇంకా ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, పుస్తకాలు అలాంటిది కావాలన్నా మన అడ్వకేట్ శ్రీ రామకృష్ణ గారికి ఈసారి రాయలసీమలో మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళకి పుస్తకాలు కొని ఇచ్చి వాళ్ళతో నేను ఉన్నాను అని చెప్పి నెక్స్ట్ బార్ కౌన్సిల్లో మీరు గెలవాలి. ఆ ప్రజలకి, మన అడ్వకేట్స్ కి మీరు సహాయం చేయాలి. దట్స్ వాట్ నేను మిమ్మల్ని సెపరేట్ గా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నేను ఆ బుక్స్ కొని మీకు ఇస్తాను. మీరు వెళ్ళి అక్కడ మెయిన్లీ ఆ రాయలసీమ అడ్వకేట్స్ కి, మనోళ్ళకి, మనం ఆ రోజున చెప్పింది 2016 మళ్ళీ ఈ రోజున చెప్తున్నాం. ఎవరన్నా అక్కడి నుంచి వస్తే ఇఫ్ ఎనీ ప్రాబ్లం ఉన్న అడ్వకేట్స్ ఉంటే యూ ప్లీజ్ అప్రోచ్ మీ, వీఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ టు యూ. దట్స్ వాట్ మా ప్రాజెక్ట్. ఎందుకంటే యు ఆర్ సెకండరీ టు నన్. యూ హ్యావ్ లాట్ ఆఫ్ కెపాసిటీ, లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఓన్లీ డెడికేషన్, డిసిప్లిన్, హార్డ్ వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అన్ అడ్వకేట్, విచ్ ఈస్ ల్యాకింగ్ విత్ అస్. ఎవడో వచ్చి ఏం చేయడు మనకి. ఏ అడ్వకేట్ దళితుడు ఎవడు ఏం చేయడు. మనము డెవలప్ చేసి వాళ్ళని ప్రశ్నించే స్థాయికి మనం ఎదగాలి. దట్ ఈస్ వాట్ మై అర్జ్ టు యూ, మై రిక్వెస్ట్ టు యూ, మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది అడ్వకేట్స్, బీ యాజ్ ఎ టాప్ అడ్వకేట్ ఇన్ ద సొసైటీ. Dictate terms to the people. That's what I want. అందుకనే నేను ఖచ్చితంగా మనం అలా ఎదగాలి, ఎదిగి ఆ స్థాయిలో ఉండాలి. అప్పుడు ఎవరిని బతిమలాడాల్సిన అవసరం లేదు. ఇంకా ఈయన బార్ కౌన్సిల్ రేపు మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. రామకృష్ణ గారు ఖచ్చితంగా ఆయన జీలున్న వ్యక్తికి ఈయన సపోర్ట్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది, మీ అందరికీ ఉంది. నేను ఆయన నామినేషన్ వేసిన రోజున ఖచ్చితంగా ఆ రోజున ఆయనకు 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆయన తిరగటానికి ఐఎమ్ గోయింగ్ టు గివ్. ఆయన నామినేషన్ వేసిన రోజునే నేను ఐ విల్ గివ్ 1 lakh టు హిమ్ టు గో అండ్ క్యాన్వర్స్ ఫర్ హిస్ మా విక్టరీ. ఖచ్చితంగా అది చేయాలనేది నా కోరిక. కాబట్టి అందరూ కూడా మనము సపోర్ట్ చేయాలి. మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. రామకృష్ణ గారి ఆయన్ని వి షుడ్ అప్లాడ్. ఇంకా రామకృష్ణ మనం ఇంకా మన ఫ్రెండ్ ఉన్నారు నాకు, దేవబాబు గారు, ఒక IAS ఆఫీసర్, రిటైర్డ్. ఆయన మోడీ అప్పుడు సీఎం అమిత్ షా ఉన్నప్పుడు ఆయనకి చాలా కమ్యూనిటీ జీల్ ఉన్న వ్యక్తి. అక్కడ కూర్చున్నారు ఆయన, దేవబాబు గారు వచ్చారు. ఒకసారి మీరు ఒకసారి పైకి రండి. ఆయన సైలెంట్ గా ఆయన ప్రతి మన మీటింగ్ కి 10,000 ఆయన పంపిస్తారు. అడ్వకేట్స్ పంపించరు. బాగా అలైడ్ పీపుల్, బాగా డబ్బులు ఉన్న లాయర్లు కూడా ₹1 పంపించడానికి ఇష్టపడరు. ఆయన సైలెంట్ గా, మనకి సంబంధం లేకపోయినా, ఆయన రిటైర్డ్ పర్సన్, ఆయన ఖచ్చితంగా ఏ మీటింగ్ పెట్టినా 10,000 ఆయన ఇస్తారు. దట్ ఈస్ ద కమిట్మెంట్, రెస్పాన్సిబిలిటీ అండ్ కమిట్మెంట్ టువర్డ్స్ ద కమ్యూనిటీ. సో వి షుడ్ పే బ్యాక్ టు సొసైటీ అని మన మురళీ